ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం మారిపోయింది. ట్రంప్ వచ్చారు. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ మీద దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ వ్యవస్థ మీద కానీ, ఈ EB-5 స్పాన్సర్షిప్ మీద కానీ ట్రంప్ నిర్ణయం ఒత్తిడి చూపే అవకాశం ఉందంటారా? మీరు ప్రతి మనిషి ఒక ఇమిగ్రేషన్ అనే సబ్జెక్ట్లో అనేక విధమైన డిసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ట్రంప్ గారు మెనీ డిసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ ఆయన ఫోకస్ అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్, అంటే ఏ పేపర్స్ లేకుండా ఉన్న వ్యక్తుల మీద కానీ లీగల్గా యుఎస్లో ఉన్న వారికి దీనివల్ల ఏ విధమైన బాధ కలగదు. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక విషయంలో డిసిషన్ చేసిండు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అక్కడ పుట్టిన పిల్లలు ఆటోమేటిక్ యుఎస్ పాస్పోర్ట్ కానీ సిటిజన్షిప్ కానీ దొరకడం రద్దు చేయడం పడ్డది ఆయన వల్ల. కానీ అది ఎగ్జిక్యూటివ్ యాక్షన్, అది కాన్స్టిట్యూషనల్ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టెప్. కాబట్టి యాజ్ ఎ లాయర్, 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ అన్నీ ఆలోచన చేసి ఒక మాట మీకు చెప్పాలంటే అది ఆయన వల్ల చేయలేడు, అది అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ దెర్ ఇస్ అ కోర్ట్ ఇన్ సియాటిల్ దాని మీద స్టే పెట్టేసింది. అది ఆఖరికి అది కాన్స్టిట్యూషనల్గా పాస్ చేయలేరు. సో అక్కడ పుట్టిన పిల్లలు సిటిజన్షిప్ ఆల్వేస్ ఇట్ విల్ స్టే విత్ దెమ్. అది నా ఆలోచన. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కూడా మళ్ళీ అప్లై చేస్తున్నాను, సుప్రీంకోర్టులోనే పోరాడతాను అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జిక్యూటివ్ సవరణ తీసుకువస్తానని చాలా ధీమాలో ఉన్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఎంత ధీమాతో ఉన్నా కానీ ఇప్పుడు యుఎస్ అనేది ఒక లా చట్ట ప్రకారం, ఇది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు 14th అమెండ్మెంట్ ప్రకారము ప్రతి మనిషి ఇక్కడ పుట్టినోనికి బర్త్ రైట్ సిటిజన్షిప్ దొరుకుతుందని రాస్తుంది దాంట్లో. ఆ కాన్స్టిట్యూషన్ని సింపుల్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మార్చలేడు. రెండోది ఏమంటే 1800s టువర్డ్ ది ఎండ్ ఆఫ్ ది 1800sలో సుప్రీంకోర్టు దాని మీద ఒక రూలింగ్ ఇచ్చేసింది. ఇది ఎవరు తీయలేరని. ఒకటే మార్గం దానికి ఏమంటే కాంగ్రెస్ పాస్ చేయాలి, విచ్ మీన్స్ సెనెట్ అండ్ ది కాంగ్రెస్. ప్రతి స్టేట్ కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది లాగా మార్చేదానికి ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇది జరగదు నా ఒపీనియన్.